మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి మా ప్రియ సహోదరులు, దేవుని దాసులు, శక్తులు, దైవజనుల కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరూ కూడా నేను వందనాలండి. మా అనుకున్న వాళ్ళు కూడా వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాను. ఈ మగపిల్లలకి నేను చిన్న మనవి చేస్తున్నాను. అనుకున్న వాడు వేసి ముందు కూర్చోండి. అనుకున్నవాడు అనుకున్న స్త్రీలు ఇటువైపు కూర్చోండి. మీరు సగం వెలుతుల్లో ఉన్నారు. అనుకున్నవాడు మధ్యలో వాళ్ళు ఎవరు లేకపోతే అనుకున్నవాళ్ళు ముందుకు వచ్చి ఇంటికి కూర్చోండి. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా. ఇక ముగించడమే కనుక మీరు ముందుకు వస్తే బాగా కనబడతారు. దేవుని వాక్యం మీకు స్పష్టంగా ఉంటుందని ఆలోచన. ఇటువైపు రండి. కొంచెం ఇంకా ముందు ఫస్ట్ లైన్లో రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇది చివరి కూడిక. ఈ 10వ నెల జకర్యా ఉపవాస పండుగలకు మరి ఈ చివరి రోజు మరి రాత్రి వేళ ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. నేను కూడా మరి షార్ట్గా వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు తొందరగా, ఎంతైనా తొందరగా ముగించాలని అనుకుంటున్నాను. మీరు కూడా దేవుని నడిపింపు మరి చక్కగా దేవుని వాడుకొని త్వరగా ముగించాలని ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి అందరూ. కొన్నిసార్లు ఏమవుతుందంటే తక్కువ సమయంలో ముగించాలనుకున్నప్పుడేమో ఎక్కువ అవుతుంది. ఎక్కువ సమయం చెప్పాలనుకొని రకరకాల ప్రణాళిక వేసినప్పుడేమో అసలు కొనసాగకుండా కూడా పోతుంది. దైవ సేవకులు కొన్నిసార్లు దేవుని నడిపిస్తే వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. ఆ నడిపింపు రానప్పుడు ఇంకా చెప్పే పని కూడా ఉండదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచి పిల్లరా, దేవుని వాక్యంలో మనం వెళదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి వాక్యం చదవగలవాళ్ళందరూ కూడా దేవుని మాటలు చూడాలని, చదవాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుదాం. దయచేసి 13, 14 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎదుగే పరిగెట్టుచున్నాను. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పాలి. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. 12వ వచనంలో చెప్పాడు, నేను ఇదివరకే గెలిచిదనని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితనని అయినను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన ప్రయాసపడి పరిగెడుతున్నవాడుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. పరిగెడుతున్నటువంటి ఆ పరుగు యొక్క లక్ష్యం ఏంటంటే బహుమానం పొందాలని. అది దేవుని పిలుపులో ఉన్నటువంటి ఉన్నతమైన బహుమానం పొందాలనే లక్ష్యాన్ని ముందు పెట్టుకొని పరిగెడుతున్నాడు. ప్రార్థనాపరుడైనప్పటికీ, మరి సువార్త ప్రచారంలో ముందున్న వాడైనప్పటికీ, మరి శిష్యులందరికంటే వెనకాల వచ్చినప్పటికీ, దేవుని ఏర్పాట్లు అతి గొప్పగా ఉన్నందున దేవుని మహిమకరంగా వాడబడుతున్నప్పటికీ ఆయన ఒక మాట చెబుతున్నాడు, నా పరుగులో నేను ఇదివరకే గెలిచానని అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందానని అనుకోవట్లేదు, కానీ ఒకటి చేస్తున్నాను. అదేంటంటే వెనుక ఉన్నవి మరచి
ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు ఈ మాటల మీద మనం లక్ష్య పెడదాం. విశ్వాస జీవితంలో ఒక ప్రత్యేకమైన నడిపింపును మనం కోరుకుందాం. అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ నడిపింపులో మనం నడిపించబడటానికి మరి దేవుని ఆత్మ ద్వారా ఇష్టపడదాం. అందరూ గంభీరంగా స్తోత్రం చెప్దామా? మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ చూడండి. నా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని పిల్లలకి గురి ఉండాలి. చెప్పండి. దేవుని పిల్లలకి గురి, లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి. అలా ఆ గురి వైపు, ఆ గోల్ వైపు, ఆ లక్ష్యం వైపు పరిగెట్టేప్పుడు ఆ లక్ష్య సాధనలో ఏమాత్రం వెనక్కి తిరగకూడదు. దేవుని పిల్లలు వెనక్కి చూడకూడదు. దేవుని పిల్లలు ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటల్లో ఒక మంచి మరి ఉన్నతమైనటువంటి లక్ష్యం కనబడుతుంది. అదేంటంటే, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరం పడుతున్నాను. ఒకసారి అందరు నా వైపు చూడండి. అసలు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏదైనా ఒక విషయాన్ని ప్రభు వాళ్ళ ముందు గురిగా పెడితే, లక్ష్యంగా పెడితే, ఆ తర్వాత వాళ్ళు ఎంత చూడటం అసలు దేవునికి ఇష్టం లేదు. అవునన్న వాళ్ళు ఆమెనండి. ఒక్కసారి వారి ముందు ఒక లక్ష్యాన్ని పెట్టిన తర్వాత ఆ లక్ష్యంలో వాడు ప్రయాణం చేయడమే దేవుని ఉద్దేశం. ఆ లక్ష్యాన్ని వారు ఛేదించడమే దేవుని ఉద్దేశం. ఆ లక్ష్యాన్ని పట్టుకోవడమే, ఆ గురి దగ్గరికి వెళ్ళడమే దేవుని ఉద్దేశం. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు ఆయన మాటను తిరస్కరించి ఎక్కడైనా డ్రాప్ అయినా, వెనక్కి తిరిగినా వాళ్ళు నిష్ప్రయోజకులుగాను, ఏ మాత్రం మేలు పొందని వారు గాను, ఏ మాత్రం ప్రయోజనం లేని వారు గాను మనకు కనపడతారు. చాలా విషయాలు అందులో ఉన్నాయి. నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను, మీ ముందు పెడతాను. మనసు పెట్టి బాగా ఆలోచించండి. మనమంతా దేవుని పక్షంగా, లేకపోతే దేవుని కొరకు లోకంలో మరి విశ్వాస యాత్రలో, ప్రయాణంలో, ఇంకా చెప్పాలంటే పరుగులో ఉన్నామన్న వాళ్ళు ఆమేనని చెప్పండి. ఎక్కడున్నాం? పరుగులో ఉన్నాం. దేవుని మరి వాగ్దానం పరుగులో ఉన్నాం. ఆయన మన ముందు వచ్చినటువంటి పరలోకం గండం అనే పరుగులో ఉన్నాం. పరలోకం అనే గోల్ లక్ష్యంలో మనం ఉన్నాం. ఆ లక్ష్యాన్ని గురిగా పెట్టుకొని మనం పరిగెడుతున్నాం. పరిగెట్టేటువంటి ఈ క్రమంలో ఆ పరలోకాన్ని, లేకపోతే ఆ గమ్యాన్ని, ఆ గోల్ని చేరేదాకా దేవుని పిల్లలమైన మనం ఈ పరుగులో వెనక్కి చూడకూడదండి. ఆ వెనుకున్న బట్ట మరిచిపోవాలి. అందరూ చెప్పండి. వెనుకున్నవి మరవాలి అనండి. వెనుకున్నవి. అయినా నాకు ఒక ఆలోచన వచ్చింది. పౌలు గారు ఇంత స్పీడ్గా ప్రయాణం చేసి పరిగెడతా ఒక మాట చెబుతున్నాడు, వెనుకున్నవి మరిచానని. ఎందుకు మారవాలి? అసలు వెనుకున్న విషయాల గురించి ఎందుకు మారవాలి? ఎందుకు అసలు వాటి గురించి ఆలోచించాలి? నాకు అర్థమైంది. అసలు ఎందుకు వెనక్కి తిరుగుతారు? విశ్వాసి వెనక్కి చూడాల్సిన అవసరం అసలు ఎందుకు ఉంటుంది అని ఆలోచించాను. ఏ కారణమైనా ఉంటుందా వెనక్కి చూడాలంటే? లేకపోతే అసలు ఏ కారణం లేకుండానే వెనక్కి చూస్తారా? అందరు నా వైపు చూడాలి. వెనక్కి అసలు చూస్తే ఒకవేళ ఎప్పుడు చూస్తారు? హలో, వెనక్కి చూస్తే ఎప్పుడు చూస్తారు? కొన్నిసార్లు వాళ్ళకు ఒక దృశ్యం కనబడినా, అది ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం దాటిపోయినా కూడా మళ్ళా వెనక్కి తిరిగి చూస్తారు. ఏమైంది? ఎందువల్ల వెనక్కి చూశారు? ఎందువల్ల మళ్ళా వెనక్కి తిరిగారు? చెప్పగలరా? ఆకర్షణ. ఏంటది? ఆకర్షణ. అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రమో, లేకపోతే ఆ వ్యక్తో, లేకపోతే వాళ్ళు ధరించుకున్న వస్త్రాల్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వస్తువు, వాహనము నిన్నేం చేసిందంటే ఆకర్షించింది. నీ ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ నీ గురి ఇప్పుడు ఎటువైపు మళ్ళీ
నిన్ను ఆకర్షించింది అటువైపు. ఇంకా ఒక మాట చెప్తాను. ఒకవేళ వెనక్కి తిరిగితే ఎప్పుడు వెనక్కి తిరుగుతారు? ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, జాన్, ఒకవేళ నువ్వు వెనక్కి తిరగాల్సి వస్తే ఎప్పుడు వెనక్కి తిరుగుతావు అని నేను అంటలేదు. ఒకవేళ తిరిగితే ఎప్పుడు వెనక్కి తిరుగుతావు? ఉండండి, అసలు నేను వినాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు కానీ వెనక్కి తిరగాల్సి వస్తే ఎప్పుడు వెనక్కి తిరుగుతావు? ముఖ్యంగా ఇప్పుడు సన్నిధిలో ఉన్నాం, ఇక్కడ ఎంత క్రమశిక్షణ ఉందో కూడా నీకు తెలుసు. ఆ క్రమశిక్షణను అనుసరిస్తూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాడు. నువ్వు ఒకవేళ ఉన్న పడంగానే ఉన్న దగ్గరే ఉండి వెనక్కి చూడాల్సి వస్తే ఎప్పుడు చూస్తావు? ఎవరో నిన్ను పిలవాలి, ఎవరో నిన్ను పిలవాలి, ఎవరో నిన్ను పిలిచుండాలి. లేకపోతే కొన్నిసార్లు ఏదో ఒకటి వెనకున్న వాడు ముందున్న వాడికి చిన్నగా వేస్తారు. ఎందుకు? పిలవడానికి, ఎలాగైనా నీ దృష్టిని మళ్ళించడానికి. ఇందాక నేను ఆరాధన చేస్తామంటే నాకు మళ్ళీ స్టేజ్ మీదకి వస్తే మళ్ళీ అడగడం కుదరదు, మధ్యలో తాగడం కూడా నాకు అలవాటు ఉండదు. మంచినీళ్ళు తప్పని చెప్పడానికి చాలా నానా అవసరం పడ్డాను. హానోకు వైపు నా దృష్టి, లేదా హానోకు దృష్టి నా వైపు పడ్డానికి. ఆయన స్తోత్రం అన్నాడు. నాకెళ్ళే చూస్తాడేమో, నేనేమో ఇట్ట అంటున్నాను. చాలా ఎలకల్లో చూశాడు, ఆ మంచిగా తీసుకొచ్చి ఇచ్చాడు. నా వైపు చూడండి. ఒకవేళ నువ్వు వెనక చూడాల్సిన కారణం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమయ్యో, కనీసం నీ వెనక్కి తిరగాలి అంటే ఎవరు నిన్ను పిలవాలి. అర్థమవుతుందా? ఎవరు నిన్ను పిలుస్తున్నారు వెనక్కి. మళ్ళా చూసిందే వాస్తవంగా అనుకోండి, చూడకూడదైనా కూడా మళ్ళీ చూస్తామా? అది చూడకూడదు, అది మనసాక్షి కదా. నేను చూసేది అని అనిపించింది మనసు, కానీ చూడద్దన్నా దాన్ని మళ్ళా చూస్తాం. ఇప్పుడు ఏమైంది? ఎందుకు పదే నువ్వు దాటిపోతున్న లక్ష్యంలో దాటిపోయిన తర్వాత కూడా మళ్ళా నువ్వు వెనక్కి చూసావు అంటే వెనక నిన్నేదో ఆకర్షించింది, లేకపోతే వెనక్కి నిన్నేదో లాగుతుంది. నీ లక్ష్య సేవలో నువ్వు ముందుకు వెళ్తా ఉండగా, నువ్వు పరిగెడతా ఉండగా, నువ్వు ప్రయాసపడతా ఉండగా నీ దృష్టిని తప్పించడానికి ఏదో వెనక్కి నిన్ను ఆకర్షిస్తావు. ఆ ఆకర్షణలో ఒకవేళ తన పరుపు ఎక్కడైనా డ్రాప్ అవుతుందేమో, లక్ష్య సేవన ఎక్కడైనా ఆగిపోతుందేమో అని పౌలు గారు ఏమంటున్నారంటే, వెనక ఉన్నవన్నీ నేనేం చేశానంటే మర్చిపోయాను. చెప్పండి దేవుడి స్తోత్రం చెప్పండి. వెనక చూడటం కాదు, అసలు జ్ఞాపకం కూడా రాకూడదు, వాటిని మరిచిపోవాలట. చాలా సార్లు దేవుని పిల్లలు వెనక్కి తిరిగిపోతున్నారు. కారణం ఏంటంటే మరిచిపోని అనుభవం. పాస్టర్ గారు మర్చిపోవాలనుకుంటున్నాను కానీ మర్చిపోలేకపోతున్నాను. ఆ నీడలు నన్ను వెంటాడుతా ఉన్నాయి అని చాలా మంది జీవితాల్లో పాత జ్ఞాపకాలు, పాత బ్రతుకు, పాత ఆలోచనలు మనుషులను ఏం చేస్తున్నాయంటే మళ్ళా వెనక్కి లాగుతూ ఉన్నాయి, మళ్ళా లోకం వైపు ఆకర్షిస్తూ ఉన్నాయి. వారి యొక్క పందాలో, లేకపోతే వారి గురిలో వారు ప్రయాణం చేయకుండా, వారి లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళకుండా వెనక్కి తిరిగేలా, వెనక్కు మళ్ళేలా, లేకపోతే వాళ్ళు చేరాలనుకున్న గమ్యం చేరకుండా ఆగిపోయేలాగా చాలా మంది కారణం అవుతున్నారు, లేకపోతే ఆగిపోవడానికి కారణాలు అవుతుంది. ఆగిపోతున్నారు. అందుకని పౌలు గారు అంటున్నారు, నేను ఇదివరకు గెలిచాను అనుకోవట్లేదు, ఇదివరకే పట్టుకున్నానని అనుకోవట్లేదు, కానీ ఒకటి చేస్తున్నాను. అదేంటంటే ఆ లక్ష్య చేతనలో, నా పరుగులో, నా ప్రయాసలో, నేను గురి యొద్దకు వెళ్ళాలని చేస్తున్న ఈ ప్రయాణంలో ఒకటి చేస్తున్నాను. అదేంటంటే క్రీస్తు యేసునందు నా దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడం కోసం నేను పరిగెడుతున్నానే. ఈ పరుగులో ఏం చేస్తున్నానంటే వెనుకున్నవి మరిచి ఇప్పుడు ముందున్న వాటి వైపు నేనేం పెడుతున్నాను చెప్పండి.
వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను. ఆగడానికి కానీ క్షణం ఆలోచించడానికి కానీ ఏమాత్రం ఇష్టపడతలేదు పౌలు గారు. అప్పుడే దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానాన్ని పొందగలుగుతాం, దాన్ని అనుభవించగలుగుతాం. గంభీరంగా దేవుని స్తోత్రం చెప్తామా? ఈ పరుగులో, ఈ ప్రయాసలో, లేకపోతే ఈ లక్ష్య సాధనలో వెనక్కి తిరిగే వారంగా ఉండకూడదు, వెనక్కి చూసే వారంగా ఉండకూడదు. వెనుక సంగతులు కానీ వెనుక విషయాలు కానీ నత్తి కూడా తెచ్చుకోకూడదు. ఎప్పుడైనా ఒకవేళ వాటిని ఏమంటారు, పంద్యాలు లేకపోతే గేమ్స్ అంటారా, ఆ గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళని గమనిస్తే క్షణం పాటు కానీ వాళ్ళు వెనక్కి తిరిగేదంటే ఏమవుతుంది? క్షణాలు చాలండి. గెలుపు ఆటములకు మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో చెప్పగలరా? ఒక్క అడుగు అనండి, ఒక్క అడుగులోనే ఒకడు గెలుస్తాడు, ఇంకొకడు ఓడిపోతాడు. ఒకడు అడుగు ఇలా వేసిన తర్వాత రెండో వాడు అడుగు ఇలా లేస్తాడు, కానీ వాడితో పాటు పడకపోయినంత మాత్రాన ఓడిపోతాడు. వీడు అడుగు దిగక ముందే వీడు అడుగు లేపుతాడు, కానీ ఇది వాళ్ళకి వీడు లేచినా కూడా వీడు వాలిపోతాడు ఆ లైన్ మీద, ఆ ముగింపు లేన్లో కాలేస్తాడు. వీడు లేచినా కూడా మధ్యలో ఉన్నా కూడా ఓడిపోయిన వాడు. క్షణం రెప్పపాటు వాడు వెనక్కి చూసినా పక్కకు చూసినా వాడి మందలో మార్పు వచ్చిన గమ్యం చేరలేడు. చెప్పండి, గమ్యం చేరలేడు. వాడు అనుకున్న గురిలో మరి ఆ లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళలేడు. ప్రభు వాగ్దానం చేశాడట, ప్రభు పిలిచి మరీ చెప్పాడట, ఉన్నతమైన బహుమానం నీ కోసం ఉందని. అందుకొరకు పౌలు గారు పరిగెడుతున్నాడట. అలా పరిగెట్టేటువంటి ఆయన ఒక మాట చెబుతున్నాడు, ఇదివరకే పట్టుకోలేదు, ఇదివరకే నేను పొందానని కూడా అనుకోవట్లేదు, కానీ ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరచి. ఒకసారి పక్కనోళ్ళకి చెప్పండి, వెనుకున్నవి మరవాలని చెప్పండి. నాకేమే చూడండి, ఎవరు ఖచ్చితంగా చెప్పాలి పక్కన వాళ్ళకి, వెనుకున్నవి మర్చిపోవాలి బాబు అని చెప్పండి. వెనకటి విషయాలు మనవాళ్ళని చెప్పండి. అదే నిన్నెవరో లాగుతున్నారే, నిన్నెవరో పిలుస్తున్నారే, నిన్నెవరో ఆకర్షిస్తున్నారే, ఏదో నిన్ను ఆకర్షిస్తుందే, దాన్ని నువ్వేం చేయాలి? మర్చిపోవాలి. నీ లక్ష్యం దేవుని మీద ఉండాలి, పరలోకం మీద ఉండాలి, ప్రభు మీద ఉండాలి, ప్రభు వాగ్దానం చేసినటువంటి నిత్య రాజ్యం మీద ఉండాలి. అప్పుడే దాన్ని నువ్వు పొందగలుగుతావని అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. ఈ మాటలు మళ్ళా చదువుదామా? ఒకసారి చదువుదామా? 12 చదువుతున్నాను. ఇదివరకే గెలిచితని అయినను, ఇదివరకే సంపూర్ణ శక్తి పొందితినని అయినను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అందరూ ఆమె చెప్దామా? ఇప్పుడు దేంట్లో ఉన్నాడు పౌలు గారు? చెప్పండి, రన్నింగ్ అని. పౌలు గారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? హలో, పౌలు గారు ఏం చేస్తున్నాడు? వాక్యం చదివారా మీరు? మళ్ళీ చదవండి. 12వ వచనం చివరి భాగం, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకోవాలని. చెప్పండి, ఇప్పుడు పరిగెడుతున్నానని చెప్పండి. పరిగెట్టేవాడు వెనక్కి చూస్తే ఏమైంది? పరిగెట్టేవాడికి వెనక్కి జ్ఞాపకం వస్తే ఏమవుతుంది? ఒక క్షణం ముందుకు వెళ్ళగలడా? లక్ష్యాన్ని పట్టుకోగలడా? గమ్యాన్ని చేరగలడా? అందుకే పౌలు గారు అంటున్నారు, నేను పరిగెడతా ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఆత్మీయ యాత్రలో మనం పరుగులో ఉన్నాం, విశ్వాస యాత్రలో పరుగులో ఉన్నాం. ఇది ప్రయాణం పరుగు. ఈ పరుగులో ఏది నిన్ను వెనక్కి తిప్పకూడదు, ఏది నిన్ను వెనక్కి ఆకర్షించకూడదు, ఏది వెనకకు నిన్ను తిప్పి లాగేదిగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఏమన్నా ఉంటే ఈరోజు నువ్వు వాటన్ని ఏం చేయాలంటే మర్చిపోవాలి. అన్నది ఆమె. చాలా మంది అంటలేదు, ఏమవ్వాలి? వాటిని వీటిని ఇదివరకు ఇప్పటికే చాలాసార్లు నువ్వు ముందుకెళ్ళాలని, ఆత్మీయ జీవితంలో నమ్మకంగా
నువ్వు గురిని పట్టుకోవాలనే ప్రయాణం చేస్తున్నావు, కానీ చాలా విషయాలు నువ్వేం చేసినాయి అంటే వెనక్కి ఆకర్షించింది, వెనక్కి లాగింది. అందుకే నీ ప్రయాణంలో ముందడుగు పడక వెనక్కి తిరిగిపోయావు. ప్రయాణం కొనసాగడానికి బదులుగా మధ్యలో లక్ష్య సాధన ఆగిపోయినట్లుగా ఉంది నీ బ్రతుకులో. చాలా మంది ఆత్మీయ జీవితంలో సంతోషం లేకపోవడానికి ఇదే కారణం. అనేక సార్లు వెనక్కి తిరగడానికి ఇదే కారణం. ఏదో వాళ్ళని ఆకర్షిస్తా ఉంది లోకం. లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ వాళ్ళని వెనక్కి లాగుతా ఉన్నాయి. మరిచిపోని విషయాలు అనండి, మరిచిపోని విషయాలు. నాకే విషయాలు మర్చిపోయి నా దగ్గర ఏ విషయాలు లేవన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఒకసారి మీరు చూడండి, మనవాడు ఎంత ప్రభుత్వం. చూడండి ఒకసారి చూడండి. నాకు లేవు పాస్టర్ గారు, నేను మర్చిపోని విషయాలకు ఏమి లేవు. ధైర్యంగా ఉంటాను. నేను మర్చిపోకుండా ఉండడానికి అంత గొప్ప విషయాలు ఏమి లేవు. మర్చిపోలేనంత విషయాలు ఏమి లేవు అని ఒక్కదాన్ని చెప్పలేనా? అంటే మనల్ని ఏదో మర్చిపోని విషయాలు ఏం చేస్తున్నాయి? లక్ష్యం చేరకుండా, గురి దగ్గరికి వెళ్లకుండా, మన పరుపుకు ఆటంకంగా మారే. ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్న కారణం ఏంటో తెలుసా? ఇదే. ఎవరి బిడ్డలైన మీకు నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎవరి కుమార్తెలైన సహోదరులైనా మీతో నేను ప్రేమతో మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఏది నువ్వు మర్చిపోకుండా ముందుకు సాగుతున్నా లక్ష్య సాధన మాత్రం జరగదు. లక్ష్య సాధనలో నువ్వు గురి దగ్గరికి వెళ్ళలేవు, గమ్యాన్ని చేరుకోలేవు, బహుమానం అస్సలు పొందలేవు. బహుమానం పొందాలన్న వాడి గురి దేని మీద ఉంటుంది చెప్పండి? బహుమానం మీదే. పౌలు గారు అదే చెప్తున్నాడు, గురి యొద్దకు నేను వెళ్తున్నాను, వెళ్ళే ఆ గురి యొద్దకు నా వెనకటి జీవితంలో ఏమి జ్ఞాపకానికి రాకుండా అవన్నీ మరిచిపోయి నేను పరిగెడుతున్నాను. క్రీస్తు యేసునందు నాకు ఉన్నతమైన బహుమానం దేవుడు ఉంచాడు, దానికోసం పరిగెడుతున్నాను, దానికోసం ప్రయాసపడుతున్నాను. చివరికి అలా చెప్పిన ఆయన ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తులో నా పరుగు వ్యర్థం కాలేదని చెప్పాడు. హల్లెలూయా. నా పరుగు తుదముట్టించానని చెప్పాడు. హల్లెలూయా. నాకు జీవ కిరీటం దొరికిందని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడు అలా మనం చెప్పగలం? ఎప్పుడు అలా ముగించామని చెప్పగలం? ఎప్పుడు నా పరుగు వ్యర్థం కాలేదని చెప్పగలం? ఎప్పుడు నా ప్రయాస వ్యర్థం కాలేదని చెప్పగలం? వెనక చూడని అనుభవం మనలోకి రావాలి. వెనక తిరగని అనుభవం. ఏ విషయాలు మళ్ళా జ్ఞాపకానికి వచ్చి వెనక్కి మనల్ని ఆత్మీయ యాత్రలో వెనక్కి లాగుతున్నాయో వాటన్నిటినీ మరిచిపోదుగాక. చెప్పండి. ఈ రాత్రి మరిచిపోదుగాక. అలా మరిచిపోకుండా వెనక్కి తిరిగిన ప్రతిసారి అది నీకు నష్టంగా వస్తుంది, అది నీకు నష్టంగా మారుతుంది. కొంతమందిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మరిచిపోవాలి వెనక విషయాలని చెబుతున్నాడో కొన్ని జ్ఞాపకం చేస్తాను మీకు నేను. మనకు బాగా తెలుసు, లోతును సొదొమ గొమొర్రాల నాశనంలో నుంచి దేవుడు తప్పించాడు. తెలిసినోడు స్తోత్రం చెప్పండి. ఎవరు తప్పించాడు దేవుడు? లోతును, లోతు యొక్క భార్యను, లోతు యొక్క ఇద్దరు పిల్లలను దేవదూతలను పంపించి దేవుడే సొదొమ గొమొర్రాల నాశనంలో, సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చివేయబడినప్పుడు అబ్రహామును బట్టి లోతు భార్యను, లోతు యొక్క ఆ ఇద్దరు పిల్లలను దేవదూతలు పట్టుకొని ఆ పట్టణం వెలుపటికి తీసుకొచ్చి ఒక మాట చెప్పారు దేవుని దూతలు. అదేంటంటే, అదిగో నువ్వు కోరుకున్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళు, ఆ సోయలకు వెళ్ళేదాకా నేనేమి చేయలేను. మేము నిన్ను రక్షించడానికే వచ్చాం, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. దేవుడు మమ్మలను అందుకే పంపించాడు. లోతు తడవు చేసేటండి. చెప్పండి, లోతు ఏం చేశాడు?
చెప్పాలి. లోతు ఏం చేశాడు? తడవు చేస్తున్నాడు. అంటే ఆయన రండి అని బలవంతం చేస్తూ ఉంటే దేవుడి లోతులు మరి అంతకుముందు ఒక మాట చెప్పారు, నీకు అయిన వాళ్ళు ఎవరున్నారో, నీ బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని రండి, వాళ్ళను కూడా బయటకు తీసుకెళ్తామంటే తన కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు అగ్ని చేత కాల్చి వెళ్ళిపోతున్నాడు, ఇది నాశనం కాబోతుంది, లెండి ఈ చోటు విడిచిపెట్టి బయటికి రండి అంటే వాళ్ళకెక్కడ లోతు ఎలా ఉన్నాడంటే హేళన చేసేవాడు అనుకున్నాడంటే, నువ్వేమో కాపాడబడేవాడు, నేనేమో కాలిపోయేవాడు అన్నట్టుగా హేళన చేసేవాడు కనపడ్డాడు. వాడి పరిహాసం ఆడేది కానీ ఎవరు రాలేదు. అందువల్ల ఈ లోతు అక్కడే అటు తిరుగుతున్నాడు, ఆయన నీళ్ళు తిరుగుతున్నాడు, ఇంకా ఎవరన్నా వస్తాడా వాళ్ళకు కూడా సహాయం చేద్దామని తడవు చేస్తున్న నేపథ్యంలో దేవుడి లోతులు వచ్చి లోతు యొక్క భార్యను, లోతు యొక్క ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చేతులతో పట్టుకొని ఆ పట్టణం నిలబడటాన వాళ్ళే బయటికి తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి చెప్తున్నారు, మీరు కోరిన ప్రదేశానికి వెళ్ళండి మీ ప్రాణం రక్షించుకోవడానికి. అందరు చెప్పండి ఆమేనని. మీ ప్రాణం రక్షింపబడాలి అంటే, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి అంటే అదిగో మీరు కోరిన చోటుకు వెళ్ళండి. ఆ వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే మార్గంలో మీ ప్రాణాన్ని కాపాడుకుని ఆ ప్రాణం రక్షించుకునే నేపథ్యంలో వెనక్కి చూడొద్దని చెప్పాడు దేవుడు. చెప్పండి, దేవుడు దూతలు ఏం చెప్పారు? వెనక్కి చూడొద్దని చెప్పారు. ఎంత దేవుడు క్లియర్గా చెప్పినా అలా ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో లోతు ముందు వెళ్తున్నాడు, లోతు పిల్లలు ఇద్దరు వాళ్ళ ఆయన వెనకాల, మరి లోతు భార్య వెనకాల వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నారు అన్న అనుకుందాం. అలా ముందు లోతు వెళ్ళి మార్గాన్ని చూపిస్తూ ఉంటే ఆ పిల్లలు వెనకాల వెళ్తూ ఉంటే ఆ భార్య తన వెనకాల ప్రయాణం చేస్తూ ఉంది. ఆ పట్టణానికి దగ్గరగా వస్తున్నారు అనగా మరి మనసు ఆగలేదు. నాకు మరి ఆ మాట మరి చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు కానీ మరి ఏమి జ్ఞాపకం వచ్చిందో, మరి ఆమెకి ఏమి ఆకర్షించిందో, ఆమెను ఏమి వెనక్కి లాగిందో తెలియదు కానీ ఒక మాట రాయబడింది, లోతు భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభం అయ్యిందట. ఆదికాండం. దేవుని వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. త్వరగా దేవుని వాక్యాన్ని చదవమా? బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును తగ్గించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడటము, ఈ మైదానంలో ఎక్కడ నిలువగా నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. లోతు ఏదో అడిగాడు, అయ్యా ఆ పర్వతానికి నేను వెళ్ళలేను, ఈ సోయర్ అనే ఊరు చిన్నది ఇక్కడ ఉంది, ఆ ఊరికి వెళ్తాను, నేను కాపాడబడతాను, నేను ఒక్కడే కదా, ఆ ఊరు జనం చిన్నది, అక్కడైతే క్షేమం ఉంటానంటే సరే, నీ నిమిత్తం ఆ పట్టణాన్ని కాపాడుతాను కాల్చివేయకుండా, నీ నిమిత్తం ఆ పట్టణస్తులను నేను కాపాడుతాను, వారి ప్రాణాన్ని కాపాడుతాను, ఆ ప్రదేశాన్ని నాశనం చేయను, కానీ అక్కడికైనా వెళ్ళు, వారి దగ్గరికైనా వెళ్ళు, ఆ సోయర్లో ఉండు, కానీ ఒకటి చెయ్యాలి నువ్వు, అదేంటంటే వెనక్కి చూడకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? వెనక్కి చూడకూడదు. ఇక్కడ మీరు ఆలోచించాలి. వీళ్ళ ముందు గురి, వీళ్ళ లక్ష్యం చెప్పండి, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం. ఆమె చెప్పండి, ఏం కాపాడుకోవడం? వాళ్ళ ప్రాణం కాపాడుకోవాలి, వాళ్ళ ప్రాణం రక్షించుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ వారు కాపాడుకోవాలి అంటే ఒకే ఒకటి గమ్యం, అదేంటంటే వారి ప్రయాణంలో వారు వెనక్కి చూడకూడదు. వాళ్ళు వెనక్కి చూడకూడదు. ప్రభు చెప్పి వారిని వెళ్ళడానికి అనుమతించిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ మరి కొంతవరకు ముందుకు వచ్చారు. బైబిల్ ఉందా? వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు చూడండి, 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ మహా పట్టణములను, ఆ మైదానము అంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. 26వ వచనం. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను.
తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బదులుగా తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఏం కారణం చెప్పండి? హలో, నాకు వినపడాలండి. ఏం ఆకర్షించిందో, మరి ఎవరు పిలిచారో, ఏది వెనక్కి మళ్ళించిందో, ఏది జ్ఞాపకం వచ్చిందో? పౌలు గారు అంటున్నారు, ఇదిగో దేవుడు నన్ను పిలిచిన ఆ పిలుపులో, ఆయన ఇస్తానని చెప్పిన ఆ బహుమానం కొరకు నేను చేసే ప్రయాణంలో, పరుగులో, దాన్ని పట్టుకోవడానికి నేను పడే ప్రయాసలో ఒకటి చేస్తున్నాను. అదేంటంటే వెనుకున్నవన్నీ చెప్పాలి, మరచి, వెనుకున్నవన్నీ మరచి. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఆత్మీయ ప్రయాణంలో పరుగు పెడుతున్నటువంటి మనం వెనక చూడకుండా ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. చాలా కారణాలు మనల్ని లోకం వైపు ఆకర్షిస్తాయి. చాలాసార్లు లోకం వైపు మనల్ని వెనుక లాగేస్తూ ఉంటాయి. చాలా విషయాలు, పక్కన వాళ్ళకి చెప్పండి, చాలా విషయాలు మనం ఒప్పుకోకపోయిన చాలా విషయాలు మనకి వెనక లాగుతున్నాయి అని చెప్పండి. చాలా విషయాలు మనల్ని వెనక లాగుతున్నాయి అని చెప్పండి. రావట్లేదు? అర్థం ఉంది కదా? వద్దనుకుంటా కూడా వద్దనిపించింది. కొంచెం 2 అడుగులు వేయను మళ్ళీ. ఎందుకని? లోకం దేవుని పిల్లలను ఆకర్షిస్తుంది. నువ్వు గమ్యం చేరకుండా, నీ బరువు ముగించకుండా, నీ ముందు ఉన్నటువంటి గమ్యానికి నేను చేరకుండా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని నువ్వు పట్టుకోకుండా అపవాది మరి నీ మీద చేస్తున్నటువంటి తంత్రం అది, నీ మనస్సాక్షిగా చేస్తున్న తంత్రం అది. నంబర్ 1, లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది, అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత విషయం మీకు చెప్పక్కర్లేదు, పిల్లలు శాపగ్రస్తులయ్యారు. దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు వెనక్కి చూడకూడదు. దేవుడు మన ప్రాణాన్ని, మన ఆత్మను రక్షించుకోవడానికి మన లక్ష్య సాధనలో, మన ముందున్న గోల్ని, పరలోకాన్ని పట్టుకునేదాకా, పరలోకం చేరేదాకా వెనక్కి చూడని ఆత్మను దేవుడు మనందరికీ దయచేయను కాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు గారు అదే చెబుతున్నాడు. వాళ్ళు అలా చేస్తున్న నా ప్రయాణంలో, అలా పరుగు పెడుతున్న నా పరుగులో నేను వెనక వాటిని జ్ఞప్తికి తెచ్చుకోను, వాటిని మరిచిపోతున్నాను. వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను. 2 రోజుల్లో మనం ఆ విషయాలు విన్నాం. ఇశ్రాయేలు ప్రజల్లో 6 లక్షలు బయలుదేరితే, ఒకవేళ మరి వారి పిల్లలు, వారి భార్యలు, వారి పనికత్తెలు, దాసులు, వారితో పాటు బయలుదేరిన అన్యజనులను లెక్క పెడితే దాదాపుగా వారు 18 లక్షల మంది అనుకుంటే, నేను ఒక 20 లక్షల మంది అనుకుంటే, వాళ్ళలో 2 మాత్రమే వాగ్దానం పొందిన వాళ్ళలో మరి చేరడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ముందు కానాను, మధ్యలో అరణ్య యాత్ర. కానీ వాళ్ళ దృష్టి ముందున్న కానాను మీద లేదు, విడిచి వచ్చిన ఐగుప్తు మీద ఉంది. గమ్యం ఎలా చేరతారు? మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, మేము ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రాకుండా ఉంటే బాగుండేది. అక్కడ కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఎర్రగడ్డలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం. ఇక్కడ ఈ సరీసారం లేని మన్న తప్ప ఏమీ, చేపలు తిన్నాం, మాంసం తిన్నాం. ఇక్కడ ఏముంది? మన్న తప్ప. సప్పగా ఉందంట. ఎలా ఉందండి? ఆత్మీయ యాత్ర కొన్నిసార్లు సప్పగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. జ్వరానికి పెళ్ళి వేసుకున్నారా మీలో ఎప్పుడన్నా? వేసుకున్నామన్నవాడు చేతులు ఎత్తండి. వేసుకున్నాను అన్నవాడు. వేసుకోలేదా? ఎంత బద్దీకులు మీరు! మాట అనగానే వెంటనే వచ్చేస్తుంది మైండ్. గుట్లు మింగుతున్నారు కదా ఒక పక్క నుంచి. ఎందుకని నిజం ఒప్పుకోవడానికి బాధ. జనానికి వేసుకున్నప్పుడు తిరిగి ఉండిద్దా, చేరు ఉండిద్దా? తగ్గాలంటే మింగాలా లేకపోతే కక్కలా? తగ్గాలంటే చేరుకున్నా సరే, అన్నా సరే మింగాల్సిందే.
నీ రోగం బాగా వాళ్ళని చేదుగా ఉన్నా, అది కష్టమైనా విషయమైనా మింగాల్సిందే అని నామేనండి. విశ్వాస యాత్ర నువ్వు అనుకున్నంత టేస్ట్గా ఉండదు అన్నాడు. నామేనండి. ఒకసారి ట్రైనింగ్కి వచ్చాడు ఒక యవనస్తుడు. అప్పుడు నేను రాజమండ్రి ట్రైనింగ్లో ఉన్నాను. ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోవడం కాదు అసలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ బెత్తరపోయారు. ఆ ప్రిన్సిపల్ కూడా బెత్తరపోయాడు. ఎందుకంటే నమ్మశక్యంగా విషయాలు అంతా చెప్పాడు. వచ్చిన వారం రోజులైతే జాగ్రత్తగానే ఉన్నాడు, కానీ వారం తర్వాత నేను ఉండలేను అన్నాడు. ఏమిరా బాబు అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తాను అంటున్నావు అంటే, అంతే నేను ఉండను వెళ్తా అంటున్నాడు. ప్రిన్సిపాల్ కూడా సమాధానం చెప్పలేదు. కానీ ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిచినాడు. అని ఒకసారి అయిపోయితో మాట్లాడు, అసలు ఏంటైనా ఆయన బాధ ఏంటో కనుక్కోన్నాడు. పక్కకు పైకి తీసుకెళ్ళాను. పైన నేను టైం ఉంటే ఆ టైంకి దగ్గర చాటును కూర్చోబెట్టి, అసలు ఏం బాబు నీ సమస్య ఏంది, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తాను అంటున్నావు, నేను అసలు ఇక్కడ ఉండలేను అంటున్నావు, కారణం ఏంటంటే పాస్టర్ గారు ఇక్కడికి నేను అసలు ఎందుకు వచ్చానంటే, పాస్టర్ గారు బట్టి మంచి మంచి భోజనాలు పెడతారని, శుభ్రంగా తివాచి వేసి కొనుక్కోబెడతారని, పూటకొకటి రకరకాల ఐటమ్స్ చేస్తారని అక్కడ చెప్పారని వచ్చాను. అది ట్రైనింగ్ కదా వచ్చింది, ఇక్కడ అన్నీ ఉంటాయి కదా. కాదు పాస్టర్ గారు నిజం చెప్పమంటావా, నిజం చెప్తాను అని చెప్పి వస్తా మా గర్ల్ ఫ్రెండ్ను కూడా మరి సినిమాకి తీసుకెళ్ళి సినిమా చూపించి ఆ అమ్మాయిని ఇంటికి పంపించి ఆయన వచ్చాడంట. చేతన ప్రయాణం ఎక్కడికి? నిజమండి, నేను చెప్పేది అబద్ధం కాదు. తర్వాత మీరు నమ్మండి, ఆ తర్వాత అతను కూర్చోబెట్టి, అది కాదు బాబు దేవుడి చిత్తం ఏదో ఉంది, నువ్వు ఇక్కడ రావడంలో, లేకపోతే నువ్వు ఒకవేళ అలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు అని తెలిసినా కూడా నేను ఇక్కడికి రప్పించాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది నీ పట్ల. అయితే నిన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండకుండా అపవాది నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఒక 2-3 రోజులు ఆగు అని చెప్పి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు నమ్మండి, 21 మందిలో మరి 7 మిగిలాను. 7లో వాడు ఒకడు. 7 మిగిలారు. అంటే కట్టిన వాళ్ళంతా ఏమయ్యారంటే ఇవి ఎదురైనటువంటి చేదు అనుభవాలు, ఎదురైన చప్పిడి అనుభవాలు. అంటే కోపంలో ఉప్పు లేదు, ఏం లేదంట. శనివారం ఉపవాసం పెడతారు. ఉపవాసం పెట్టిన రోజు మరి రోడ్లన్నీ తిప్పుతారు, వీధి పని చేయాలి. ఉపవాసం పెట్టడమే ఒక గంట కాలం అయితే అతిగా ఒక ఎంత కాదు. శనివారం ఊరంతా హాస్పిటల్ పరిచయం చేపిస్తారు, జైలు పరిచయం చేపిస్తారు. కాళ్ళు రాసి ఆకలి శ్వాస పుట్టి ఇలా ఉండలేక చాలా మంది అతాంతరంగా 21 మందిలో దాదాపు 7 నిర్ణయిస్తే కర్మ వాళ్ళంతా అంటే 2 వాడు పారిపోయారు. కానీ వచ్చినోడు ఎంతనన్నాడే, ఏడ్చాడే, వాడు మాత్రం 7వ వాడిగా మిగిలిన మాతో పాటు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా మాకు మనసు పొందాడు. ఎక్కడ ట్రైనింగ్ గురించి మారు మనసు పొందాడు. వాస్తవంగా అంతకుముందు మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకప్పుడు నువ్వు వచ్చేవాడిని ఎందుకు వచ్చేవాడంటే ఇక్కడ అంతా సరదాగా ఉంటుందంట కదా, ఇక్కడ అంతా మరి సరదాగా ఉంటుందంట కదా, రోజుకు ఒక ఐటమ్ పెడతారంట కదా. కొంతమంది దేవుని సన్నిధికి రావడం అంటే ఇలా అన్ని వేళ్ళే జరుగుతాయని ప్రభు అన్నాడు. ఎవడైనా మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడితే మంచిది, పరలోకం చేరతారని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. కానీ ఇరుకు ద్వారంలో ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిమంది. ఎంతమంది? కానీ విశాల మార్గంలో అనేక మంది గొప్పలు తప్పకుండా ప్రయాణం చేస్తారు. నిజమే. ఇశ్రాయేలీయుల కానాను యాత్రలో వారికి ఎదురైన అనుభవం ఏంటంటే మన్న దేవదూతల ఆహారం అండి. అది సాదాసీద ఆహారం కాదండి. చెప్పండి, ఏ ఆహారం అది? దేవదూతల ఆహారం. దాని రుచి కొత్త నూనెతో కాల్చినట్టుగా అపూపంలాగా తేనెలాగా ఉందని చెప్పారు వాళ్ళే. కానీ కొంతకాలం దంచి రోట వేసి దంచి పెనం మీద కాల్చి దాన్ని తిన్నప్పుడు తేనె వలె అపూపంలాగా ఉందని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతకాలం అయిన తర్వాత అంటే చప్పగా ఉంది. ఎలా ఉంది? అర్థమవుతున్న వాడు స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పొద్దమ్మా, అందరూ చెప్పొద్దండి.
ప్రారంభంలో ఆత్మీయ యాత్ర అంటే కొంతమందికి ఉత్సాహం, దేవుడు తప్ప నాకేది వద్దు, దేవుడు తప్ప నాకేది వద్దు, కళ్ళు మూసుకుంటారు, కళ్ళు కూడా తెరవరు, నాకు దేవుడే దేవుడే దేవుడే, దేవుడు తప్ప నేను లేనన్నట్టుగానే ఉంటారు. అది సంతోషం. దేనిలాగా ఉంటుంది అప్పుడు? దేవుని సన్నిధిని మిస్ అవ్వడానికి ఒప్పుకోరు, దేవుని వాక్యాన్ని పోగొట్టుకోవడానికి ఒప్పుకోరు, సహవాసాన్ని పోగొట్టుకోవడానికి ఒప్పుకోరు. కానీ ఈ ప్రయాసం కొద్ది కాలం అయిపోతుంది, సామాన్యంగా చల్లబడిపోయి చెప్పబడిపోతుంది. ఇప్పుడు కనాన్ యాత్ర వాళ్ళకి ఎలా ఉంది? తింటుంది దేవదూతల ఆహారమైన శైలీసారం లేని మన్నా మాకు అక్కర్లేదు. మరి ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఇదిగో మేమంతా ఒక గుంపు తయారయ్యాం, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మేము వెనక్కి వెళ్తాం. చెప్పండి, వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? చెప్పండి, వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? ప్రయాణం చేస్తున్నారు కానీ కానాన్ కోసమే. వాళ్ళ ముందుంది గురి, గమ్యం కానానే, కానీ వాళ్ళ దృష్టి మాత్రం ఎటుంది? వాళ్ళ ముందుంది కానాను, వాళ్ళ దృష్టి ఉంది ఐగుప్తు మీద. మర్చిపోకపోతే, వెనక చూసే ఆలోచన నీలో ఉంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాగ్దాన దేశాన్ని, పరలోక రాజ్యాన్ని పట్టుకోలేవు. అందుకే నేను రాత్రి విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేశాను. అలా ప్రయాణం చేసిన వాళ్ళలో యెహోషువ, కాలేబు ఉన్నారు. చెప్పండి, కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే వాగ్దాన భూమిలో వాళ్ళు అడుగు పెట్టేలా చేశారు. వాళ్ళు అడుగు పెట్టి వేగు చూచొచ్చిన దేశంలో వాళ్ళు స్వతంత్రించుకొని స్వాధీనం చేసుకునే వాళ్ళగా చేశారు దేవుడు. వెనక చూసిన వాళ్ళంతా వెనక్కిపోయారు. అనండి, వెనక చూసిన వాళ్ళంతా, పక్కన వాళ్ళకి చెప్పండి, వెనక చూస్తే వెనక్కే పోతామని చెప్పండి. సరిగ్గా చెప్పట్లేదు మీరు. వాళ్ళ ముఖంకెళ్ళి చూసి వెనక చూస్తే వెనక్కే పోతామని చెప్పండి. హ్యాపీగా ఉందా? వెనక్కి పోతామంటే ముందుకు రాలేవు, ముందుకు వెళ్ళలేవు, గమ్యాన్ని చేరలేవు, గురిని పట్టుకోలేవు, దేవుని వాగ్దానము బహుమానాన్ని పట్టుకోలేవు. లోతు భార్య ఉప్పుస్తంభంగా మారింది. ఇశ్రాయేల్ కానాను యాత్ర అనేక సార్లు వెనక చూడటాన్ని బట్టి వాళ్ళు కూడా అరణ్యంలో వెనక్కి తిరిగి రాలిపోయారు, ఒకడాకుల్లాగా రాలిపోయారు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడండి త్వరగా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, త్వరగా 78వ కీర్తన. దేవుని వాక్యాన్ని త్వరగా చూడాలి. 78వ కీర్తన, 78వ కీర్తనలో దయచేసి 9వ వచనం చూడండి. 9వ వచనం, వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున ఎటు తిరిగారంట? ఏ కాలం అది? శత్రువుతో పోరాడే సమయంలో, మంచి సమయంలో, శత్రువుతో గట్టిగా పోరాడాల్సిన సమయంలో ఎఫ్రాయిమీలట యుద్ధకాలమున, అది కూడా విండ్లను పట్టుకున్నారు, ధరించుకోవాల్సినటువంటి ఆయుధాలను ధరించుకున్నారు, వేసుకోవాల్సినటువంటి అన్ని యుద్ధ కవచాలన్నీ వేసుకున్నారు, ప్రయాణంలోనే ఉన్నారు. యుద్ధమే ఇక ముందుంది, కానీ యుద్ధం చేయకుండా ఎటు తిరిగారంట? ఏ కాలాన్నా అనండి. యుద్ధాలు ఎదురవుతాయి విశ్వాస జీవితంలో. అర్థమయ్యే వాళ్ళు ఆమె చెప్పండి. అమ్మా, నిద్రపోయేవాళ్ళు ఆమె చెప్పండి. వందనాలు. మీరు రియాలిటీ మనుషులు మీరు. దేవునికి మహిమ కలుగుగా. వాక్యం చెప్తుంది, ఇదిగో విండ్లను ధరించి, 9వ వచనం, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు. అందరు నా వైపు చూడండి. ఎఫ్రాయిము అంటే ఎవరు? ఎఫ్రాయిము అంటే ఎవరు? ఎంతమందికి తెలుసు ఎఫ్రాయిము గురించి? ఏశావుకు పుట్టినటువంటి కుమారుడు ఎఫ్రాయిము. ఏశావు ఎవరు? యాకోబు యొక్క సంతతిలో 11వ వాడు. ఇశ్రాయేలు చనిపోతా ఏశావు నీ పిల్లలను తీసుకుని నేను చావుకు ముందు ఆశీర్వదిస్తానని ఆ ఏశావు వాళ్ళిద్దరిని తీసుకొస్తే ఎఫ్రాయిము మీద, మనుష్య మీద చేతులు పెట్టి ఏమన్నాడు తెలుసా?
వీళ్ళని నువ్వు ఐగుప్తు దేశంలో కంటే కళ్ళవేమో కానీ వీరు నా బిడ్డలని ఎంచబడతారన్నాడు. ఇశ్రాయేలు పేర్లు వీరికి పెట్టబడతారన్న. స్తోత్రం చెప్పండి. యేసోపు పేరు కాదు వీరికి పెట్టబడేది. ఎవరి పేరు పెడతారు వీళ్ళకి? ఇశ్రాయేలు పేరు వీరికి పెట్టబడింది. అంటే ఎఫ్రాయిములు అంటే ఎవరు? అర్థం కాల అయిందా? ఏ పేరు పెడతారని చెప్పాడు యాకోబు? అంటే తన కుమారుడు బిడ్డలు వీళ్ళు. మనం సంతతి లెక్కలోకి రాదు, కానీ ఏశావును గురించి యాకోబు చెప్పిన మాట, వీరు నా పేరు పెట్టి పిలువబడతారు. అందరితో పాటు వంశకర్తలుగా వీరు కూడా ఎంచబడతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు అంటే యాకోబుకు పుట్టిన 12 మంది గోత్రకర్తలు కలిపి ఇశ్రాయేలీయులు అంటారు. వాళ్ళలో ఎవరు చనిపోయారు? ఇప్పుడు ఎఫ్రాయిం మనుషులు కూడా చనిపోయారు. ఇప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఇంట్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైనటువంటి ఎఫ్రాయిములు అంట ఎటు తిరిగారంటే యుద్ధకాలంలో. మీకు తెలుసా? యుద్ధంలోకి ఎన్ని చేయకూడదు తప్పు. ఎంతమందికి తెలుసు? యుద్ధంలోకి ఎన్ని చేయకూడదు తప్పు. వెనక్కి తిరగకుండా ఉండమే. ఎన్ని చూడకూడదట యుద్ధంలో. వీరమరణమైన పొందొచ్చిందంట, కానీ వెనక్కి మాత్రం చూడకూడదట. యుద్ధంలో ప్రణాళిక అది, యుద్ధ వ్యూహంలో ఒక భాగం అది. వెనక చూడకూడదు. అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకోవాలి. ప్రాణం పోయినా దాన్ని వీరమరణం అంటారు, కానీ మరి వెనక్కి చూసేటట్టు వాడి యుద్ధంలో పనికిరాడు. అలాంటి సందర్భంలో, యుద్ధం చేసే సందర్భంలో, శత్రువులు వెతికెళ్ళే సందర్భంలో, శత్రువుని ఓడించడానికి సిద్ధమవ్వాల్సిన సమయంలో వింటలు పట్టుకొని అయితే యుద్ధానికైతే సన్నద్ధమయ్యారట, కానీ ఎటు చూశారట? వెనక చూస్తే అది యుద్ధంలో ఓడిపోవడం, ఓటమిని అంగీకరించడం. వాళ్ళకి గోల్డేది. అంతేకాదు 78వ కీర్తన, 78వ కీర్తన. త్వరగా దేవుని వాక్యాన్ని మీరు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. 56, 57 వచనాలు చదువుకుందాం. 56, 57 వచనాలు. అయినను వారి మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాస్త్రములను అనుసరింపకపోయింది. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకించి వెళ్ళు పనికి రాకపోయినట్టు వారు తొలగిపోయింది. చెప్పండి. ఇశ్రాయేలీయులు 55వ వచనంలో మాట్లాడే ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాడు దేవుడు. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాస్త్రములను అనుసరించి నడవలేదు అని చెప్పి వారి గురించి మాట్లాడుతూ 57 అంటున్నాడు, తమ పితరుల వలె వారును వెనుకకు తిరిగి ఏమయ్యారట? పక్కన వాళ్ళు చెప్పండి. వెనుక తిరిగిన వాళ్ళు దేవునికి ద్రోహం చేసేవాళ్ళని చెప్పండి. చవట్లేదు చాలా మంది. అందరు నా వైపు చూడండి. మనం వెనక్కి చూసిన ప్రతిసారి ఎవరు పిలిచారో అది మీరు ఆలోచించుకోండి. మనం ఆగిపోవటానికి ఎవరు పిలిచారో కారణం, మనల్ని ఎవరు లాగారో, వెనక్కి ఏది ఆకర్షించిందో, ఎక్కడ డ్రాప్ అయ్యామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం ఏం చేసామంటే దేవునికి ద్రోహం చేశాం. వెనక్కి తిరిగినప్పుడు ఇశ్రాయేలీయులు ద్రోహులై వెనుకకు తిరిగారట. అలా వెనక్కి తిరగడానికి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ద్రోహులైపోయారు వాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి వాడు ద్రోహులైన వాళ్ళు? కనాను యాత్ర ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలు. మనం దేవునికి ద్రోహులుగా మిగలబోదుము కాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాం, పరుగు పెడుతున్నాం, ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్నాం. మన గమ్యం, మన గురి, మన యొక్క గోల్ పరలోకం. ఆ పరలోకం చేరేదాకా ఏది మనల్ని వెనక్కి లాక్కుండును కాక, ఏది మనల్ని వెనక్కి ఆకర్షించుకుండును కాక. పౌలు గారి వలె అన్ని మరిచిపోయి మన గమ్యాన్ని పట్టుకోదుము కాక, మన గురిని పట్టుకోదుము కాక. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి దేవుని ఉన్నతమైన బహుమానాన్ని పొందుదుము కాక. ఇశ్రాయేలీయుల్లో 2 మాత్రమే చేరారు. వాళ్ళే గమ్యం చేరినోళ్ళు.
వాళ్ళే, గురిని పట్టుకున్న వాళ్ళు వాళ్ళే, గోల్ను ఛేదించిన వాళ్ళు వాళ్ళే, లక్ష్య సాధనలో విజయం సాధించిన వాళ్ళు యెహోషువ కాలేబే. మిగతా వాళ్ళంతా వెనక్కి తిరిగారండి. చెప్పండి, వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి దేవుడికి ఏం చేశారట? ద్రోహులయ్యారట, ద్రోహం చేశారట. మనం వెనక్కి చూసిన ప్రతిసారి, వెనక్కి తిరిగిన ప్రతిసారి మనం దేవుడికి ఏం చేస్తున్నాం? మన నిమిత్తం క్రీస్తు ప్రభు ప్రాణాన్ని దారపోశాడు. ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా మనం దేవుడిని మోసం చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో మన పరుగు పరలోకానికి అయిందైతే, మన గమ్యం, మన గురి పరలోకమైతే, ఈ పరుగులో మనల్ని ఏది వెనక్కి తిప్పకూడదు, వెనక్కి ఆలోచించేలా చేయకూడదు. వెనక్కి తిరగడానికి ఏది మనకి జ్ఞాపకం, పాత సంగతులు కానీ, పాత బ్రతుకు కానీ, పాత ప్రవర్తన కానీ వెనకకు మనల్ని ఆకర్షించకూడదు. అలా ఆకర్షింపబడిన వాళ్ళు దేనికి పనికిరాని విల్లులాగా. చెప్పండి, ఎలా అయిపోయారంటే ఇశ్రాయేలు చౌకించు విల్లు అన్నాడు. ఏ విల్లు? ఎంతమందికి తెలుసు విల్లు? విల్లు అంటే వాళ్ళు వేస్తారే, ఏమంటారు దాన్ని? ఆర్చరా బాణం వేసేదాన్ని విల్లు. బాణం ఉపయోగిస్తాడే ఆ విల్లు జౌకిచ్చే విల్లు అవ్వకూడదు. ఇలా దానికి తాడు ఉంటుంది కదా, దాన్ని కట్టి బాణం బాగా గట్టిగా లాగితే అది జౌకిచ్చేదంటే ఇలా వచ్చేసి ఇరిగిపోద్ది, లేకపోతే వంగిపోద్ది. బాణాన్ని ఎక్కుపెట్టి ఎంత ఓపిక ఉంటే ఆ బాణం విసిరేవాడు అంత గట్టిగా లాగుతాడు. కానీ అలా లాగడానికి పనికిరాని జౌకిచ్చే విల్లు అయిపోయారండి ఇశ్రాయేలు. ఏ టైంలో? యుద్ధం చేసే టైంలో, శత్రువుతో పోరాడాల్సిన టైంలో, గట్టిగా నిలబడాల్సిన మనం జౌకిచ్చే విల్లులాగా అయిపోతున్నామేమో. ఏ విల్లు? జౌకిచ్చే విల్లు, వంగిపోయే విల్లు, వాలిపోయే విల్లు, పనికిరాని విల్లు. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేకపోదురుగాక. గట్టిగా చెప్పండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు తొలగిపోయారు, వెనక్కి తిరిగిపోయారు. ఎఫ్రాయిము వెనక్కి తిరిగిపోయారు. వెనక్కి తిరిగిపోయినటువంటి వారి జీవితాల్లో ముందుకు చేరలేకపోయారు. ఇశ్రాయేలు చాలా మంది నశించుకోవడానికి దాదాపుగా 20 లక్షల మంది, 18 లక్షలు ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్న వారిలో గమ్యాన్ని చేయని వారు, గురిని పట్టుకున్నవాడు యెహోషువ కాలేబు. ఆ విషయాన్ని ఇర్మియా గ్రంథంలో చాలా తేటగా చెప్పాడు. చూడండి, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు మీరు దేవుని వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం, దేవుని వాక్యాన్ని చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి వాక్యాన్ని చూద్దాము. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళ దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళ విశ్వాస యాత్ర ముందుకు వెళ్ళడానికి బదులుగా వాళ్ళు ప్రభువునకు బహు దుఃఖాన్ని కలుగు చేశారండి. దానికి మెయిన్ కారణాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఈ మాట చదివిస్తున్నాను. దయచేసి 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23-24 వచ్చిన. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినేలా నేను మీకు దేవుడై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. 24 వచనం. అయితే చదవండి. అయితే వారు వెనకపోయి చెవియొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీర్చు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చింది. ఇది ఎప్పటి నుంచి ఉంది?
మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారి అమ్మ ఎప్పటి నుంచి వెనకనేయడం అర్థం కాలేదా? మీ పితరులు ప్రయాణం ప్రారంభించారే ఐగుప్తు దేశంలో, కనాను యాత్రలో ఉన్నప్పుడు ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా నేటి వరకు, అంటే ఇదిగో ప్రవక్త అయిన ఇర్మియా వారితో మాట్లాడే వరకు వాళ్ళ స్వభావం ఎటు చూస్తుంది? వెనక్కి వెనక్కి వెనక్కి. బాప్తీసం ఒకటే పొందుతారు. పక్కన వాళ్ళకి చెప్పండి, అన్ని మామూలేదు. ఆరాధన ఆరాధనే, బల్లారాధన బల్లారాధనే, బాప్తీసం బాప్తీసమే. అన్ని విషయాల్లో దేవుని పిల్లలు వెనక్కి తీస్తున్నారు. ప్రారంభం నుండి రక్షింపబడిన తొలి దినాల నుండి నమ్మకంగా కొనసాగిన ఒక సంవత్సరం అన్నది జ్ఞాపకానికి ఉందా? ఒక నెల దినాలన్న పర్ఫెక్ట్గా దేవుని ముందు నడిచినట్టుగా నీకు అనిపిస్తుందా? ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తుందా? ఇదిగో మీ పితరుల దగ్గర నుంచి ఐగుప్తు దేశంలో నుంచి వారు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు మీరు ఎలాంటి వారు ఎంత తీర్చి వచ్చిన వారే. ఇది ఇప్పుడు కాదు, చెప్పండి. పుట్టుకతోనే వచ్చింది ఆ బుద్ధని చెప్పండి. అక్కడ వాళ్ళకి చెప్పండి, పర్వాలేదు, ఏమనుకోలేదు. ఇది పుట్టుకతోనే వచ్చిందని చెప్పండి. అర్థం కాలేదా? ప్రయాణం అయితే ప్రారంభమైంది, కానీ స్వభావం మాత్రం దేని మీద ఉంది? వెనక్కి. ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టాలన్నాడు. ఆ చేదైన అనుభవాలను పారిశ్రామిక బ్రతుకుని మర్చిపోవాలని చెప్పాడు. వెనక్కి తిరగొద్దని చెప్పాడు. కానీ దేవుని ప్రణాళికను పక్కన పెట్టి వాళ్ళు వెనక్కి తీసిన అనుభవంలో వారి లక్ష్య సాధనను మరి ఛేదించలేకపోయారు, పట్టుకోలేకపోయారు. నమ్మకస్తులు ఒక ఇద్దరు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? ప్రారంభించిన దగ్గర నుంచి వాగ్దానం చేసిన దేశానికి బయలుదేరి చేరే వరకు వారు అదే పనిలో ఉన్నారు. వారి పరువు ఆగలేదు, వారి పరువు వెనక్కి తిరగలేదు. వారి నమ్మకస్తులని నిండు హృదయంతో అనుసరించారని నిన్నటి దినాన్ని మనం విన్నాం. వెనక్కి చూసిన వాళ్ళంతా వెనకే పోయారు. పక్కన వాళ్ళకి చెప్పండి, వెనక్కి చూసిన వాళ్ళంతా వెనకే పోయారని చెప్పండి. బాలేదా? వెనక చూసిన ఎటు పోయారు? నువ్వు కూడా అంతే. వెనక చూస్తే వెనక్కి పోతావని చెప్పండి, పర్లేదు, ఏమనుకోలేదు. నువ్వు కూడా అంతే చెప్పాలి. నేను చెప్పినట్టు చెప్పు, నువ్వు కూడా అంతే. నువ్వు కూడా అంతే. వెనక చూస్తే వెనక్కే పోతావు, పర్లేదు, ఏమనుకో చెప్పండి. వెనక చూసిన వాళ్ళు అంతా ఎట్టిపోతారు? పోయారు కదా. లోతుబాటు ఎట్టిపోయింది? ఉపశమనం అయిపోయింది. ఇస్రాయేలు ఎట్టిపోయారు? ఎఫ్రాయిమీయులు ఏమైపోయారు? విషమ పరిస్థితుల్లో, యుద్ధం చేసి నిలబడాల్సిన పరిస్థితుల్లో, యోధుల్లాగా పోరాడాల్సిన పరిస్థితుల్లో వెనక్కి తిరిగిపోయారు. చప్పగా ఉందని, ఉప్పగా ఉందని గుడ్డి సాకులు చెప్పి ఆత్మీయ యాత్రను మనం కొనసాగించలేని వారమైతే, ప్రార్థనకు వచ్చే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండకుండా, ఆయన చిత్తాన్ని అనుసరించి నడవకుండా వెనక్కి నిన్ను ఆకర్షించిన దాన్ని బట్టి ఇక్కడ రాసిన విషయాన్ని తమ దుష్ట హృదయాలోచన చొప్పున వారి కాఠిన్యాన్ని బట్టి నడుచుకున్నారంట వాళ్ళు. అర్థం కాదా? దేన్ని బట్టి వాళ్ళు వెనక్కి చూశారు తెలుసా? అందరూ చూడండి, 24 వచ్చిన వారు వినకపోయి, వారు చెవి యొక్క కుండిని ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయపు కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చి దేన్ని అనుసరించి నడుచుకున్నారు? ముందు ప్రయాణం ఉన్నది తెలుసు, కానీ హృదయాన్ని ఏం చేసుకున్నారంటే కట్టుంది. అయితే మళ్ళా రాదు నీకు అవకాశం. హైదరాబాద్ త్యాగపురం ఒకసారి వస్తాం, కానీ చేయాల్సిన ఏం చెయ్యి, తిరగాల్సినట్టు తిరుగు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది తిరణాలు, మునుగు. స్తోత్రం, అర్థమైనట్టుంది కొంతమంది. ఎంజాయ్ చేయి, మళ్ళీ కాదు అవకాశం. ముందు కాలానికి వస్తున్నావు, విడిచిపెడుతున్నావు ఈ ఐగుప్తు దేశాన్ని. వాళ్ళ దుష్టహృదయం వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు నడిపించినట్టుగా వాళ్ళు వెనక్కి తిరిగి చూడటాన్ని బట్టి మీ పితరులు ఎలా నడిచారో తర్వాత సంతానం కూడా అలాగే నడిచారు.
20 సంవత్సరాల లోపలండి. ప్రయాణంలో పుట్టినోడు మాత్రం కానాను దేశానికి వెళ్ళారు. యెహోషువ కాలేబులు కాకుండా 20 సంవత్సరాలు లోపు పిల్లలు లేరు. చెరపట్టబడతారని చెప్పుకున్న పిల్లలంట వాళ్ళు. చేరతారనుకున్న వాళ్ళేమో వెనకపోయారు, చేరాలనుకున్న వాళ్ళేమో కానాను దేశానికి వారసులు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయేలాపోతారు, నిద్రపోయేలాపోతారు. 8:30 అయ్యింది. పాస్టర్ గారు చాలా గంటలాడు వదిలిపెడతాను అన్నావు కదా. అవును, మరి కనీసం 9:30 అంటే ఇంకా గంటన్నారు. పాస్టర్ గారు రాత్రి ఏం చెప్పాడంటే 9గా 9 బాబు వదిలిపెడతాను. బాబు 9గా మనం అలాగే ముగించుదాము కాక. ఆశే అలాగే ముగించాలండి. 1-2 మాటలు చెబుతాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ చెబుతున్నాను. విశ్వాస యాత్రలో ఆషమాషగా తీసుకొని వెనక్కి తిరిగితే మనం లక్ష్యాన్ని పట్టుకోలేము, గురిని పట్టుకోలేము, గమ్యం చేరం, దేవుడు వాగ్దానం చేసిన బహుమానం మనం పొందలేమని చాలా ప్రాధేయపడి విన్నవించి చెబుతున్నాను. దేవుని పిల్లలుగా వెనక్కి చూసిన ప్రతిసారి మనం మన 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 యొక్క చర్యల ద్వారా దేవునికి ద్రోహం చేసిన వాడు అవుతాం. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగినప్పుడు వాళ్ళ దుష్ట హృదయాన్ని బట్టి నడుచుకున్నారని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు వెనక్కి చూడకూడదు, వెనకున్న వాటిని మరవాలని చెప్పాడు. 2-3 మాటలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. పాస్టర్ గారు చెప్పిన సమయానికి 1 నిమిషం కూడా ముందుకెళ్ళను, 1 నిమిషం కూడా ముందుకెళ్ళను. కాకపోతే 1 గంట తప్ప మనరేమని 1 నిమిషం కూడా ముందుకెళ్ళదు. కాకపోతే 8:45 అన్నది 9:10 అయింది. అంతే, 3 నిమిషం ముందే ముగిస్తాం. వాక్యం చదవమా? బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళ మాటలు చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళ మాటలు చూడండి. ఎందుకు వెనక్కి చూడకూడదు, ఎందుకు వెనక్కి తిరగకూడదు, వెనక వాటిని మరవాలి అంటే ఆ వెనక జ్ఞప్తి, వెనక జ్ఞాపకాలు, వెనక తిరిగే స్వభావం మీలో ఉంటే ప్రభు మాట చెప్పాడు. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది ముందుకి. అవునని అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. మనల్ని ముందుకు నడిపించేది ఎవరంటే మనలో ఉన్న దేవుని ఆత్మ. మనల్ని వెనక్కి తిరిగిపోయేలా చేసేది ఎవరంటే అపవాది కుతంత్రం, వాడి సాతాను యొక్క కుయుక్తి. కానీ దేవుడు మనల్ని మన లక్ష్య సాధనలో ముందుకు తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచాడు. ఆయన మనల్ని నడిపించినట్టుగా నడిస్తే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ సంతోషంగా ఉంటుంది. కానీ వెనక్కి చేస్తేనంటే దేవుని ఆత్మ సంతోషపడతాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా, ఎబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా దేవుని మాటలు చూడాలని, చదవాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. 37వ వచనం, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు అవశ్యం వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము. ఒకసారి చెప్పండి. వెనక్కి తీస్తే, వెనక్కి చూస్తే, వెనకకు తిరిగితే దేవుని ఆత్మ మనలో ఉందే, మనల్ని నడిపిస్తూ ఉందే, గమ్యస్థానానికి మనల్ని తీసుకువెళ్ళడానికి మనకు సహాయం చేస్తూ ఉన్నాడే. ఆ పరిశుద్ధాత్మ దేవునికి లోపల ఉండి మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సంతోషం ఉండదు. నువ్వు వెనక్కి చూసిన ప్రతిసారి దేవుని ఆత్మ దుఃఖపడతాడు. ఆయనకు సంతోషం కాదు. అయ్యో నా బిడ్డ మరలా వెనక్కి వెళ్ళాడే, అయ్యో నా కుమార్తె మళ్ళా వెనక్కి వెళ్ళిందే, మళ్ళా వెనక్కి వెళ్ళిందే, మళ్ళా వెనక్కి వెళ్ళాడే, మళ్ళా వెనక్కి వెళ్ళాడే. కొన్నిసార్లు మనం మళ్ళా తీర్మానం చేసుకొని నమ్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాం, కానీ వద్దనుకుంటానికి మళ్ళా చేసి మళ్ళా వెనక్కి వెళ్తాం. మనం నాకు సంఘటన గుర్తొస్తుంది. హలో హలో అందరూ స్తోత్రం చెప్పండి. ఒకరోజు నల్లమల అడవుల్లో ఒకే ఒక రోడ్డు,
ఒకే ఒక బస్సు. అడవులు రాత్రులంతా ప్రయాణం చేస్తే కానీ వాడు గమ్యస్థానానికి చేరరు. ఆ బస్సులో ఎక్కే అందరూ ప్రయాణం కొనసాగుతుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత బస్సు డ్రైవర్ గారికి అన్ఎక్స్పెక్టెడ్ గా కడుపులో నొప్పి వచ్చింది. 24 గంటల కడుపులో నొప్పి వచ్చిందంట. కొట్టుకులాడుతున్నాడు బస్సు నుంచి. అట్లా అందరూ ఏం చేయాలని కొట్టుకులాడుతున్నారు. తెల్లారితే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, ఇంపార్టెంట్ అయిన పనులు కలిగిన వాళ్ళు, కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, కొంతమంది ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేవాళ్ళు, రకరకాలైన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారు. అందరు కలిసి అయితే నీ డ్రైవర్కి ఇప్పుడే వచ్చింది ఈ కట్టుకున్నట్టు అంటున్నారు. కొంతమంది ఎవరికన్నా కానీ గమ్యం చేస్తే బాగుండు అంటున్నారు. అయ్యా ఓపిక తెచ్చుకొని అయినా లేకుండా ఆయన నడిపంటే నేను చచ్చేలా ఉన్నాను బాబు అని దండ పెడుతున్నాడు అతను డ్రైవరు. నా వల్ల కాదు ఈ పరిస్థితుల్లో బస్సు నేను నడపలేదు. అలాగే నడపాల్సి వచ్చి నడిపినా ఇంకో బస్సు ఎట్టి వెళ్తుందో తెలియదు, మీరే అవుతారో తెలియదంటే ఏం చేయాలంటే నాకు అందరూ గుప్పట్లో పెట్టుకున్నారు ప్రాణం. అది అరణ్యం, ఒకటే మార్గం. ఇక ఎదురు రావు, ముందుకు రావు, వెనకాల రావు, చాలా తక్కువ. అది చివరి బస్సు. అదంతా తర్వాత ఇంకేముండవు, అరణ్యం అది. బస్ డ్రైవర్లో ఏమన్నా అవకాశం ఉంటుందేమో. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్లో ఒక అతను అన్నాడట, డ్రైవర్ గారు అనుమతిస్తే బస్సు నేను నడుపుతాను అన్నాడట. డ్రైవర్ గారి దగ్గరికి వచ్చి ఏమన్నా డ్రైవర్ గారు ఈయన నడుపుతాడట, ఈయనకి డ్రైవింగ్ వచ్చాట, మరి మీరు అనుమతిస్తే మరి జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తాడు, గమ్యస్థానాలకు మనం అంతా చేరతాం, ఎవరు పనులకు అవుతాయి, మరి మీకు కూడా హాస్పిటల్లో చూపించడానికి బాగుంటుందంటే అతను కూడా సరేనని ఒప్పుకున్నాడట. సరేనని ఒప్పుకున్నాడంట. అందరూ కలిసి బస్సులో ఎక్కి కూర్చున్నారు. ఆయన స్టార్ట్ చేశాడు. బస్ స్టార్ట్ అయిందని అందరికి అర్థమైంది. ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ అప్పుడు దాకా చెమటలు పట్టిపోయి మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తెల్లారి ఎంత టెన్షన్ అనమాట. తెల్లారి చాలా పనులు ఉన్నాయి, ఏం చేద్దాం అనుకున్న టైంలో అతను వచ్చి అంటున్నాడు, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ముందుకి, అవకాశం అడగండి అని చెప్పి అతను అడగమంటే డ్రైవర్ గారు సరే నడపమన్నాడట. నేను నడపడం ప్రారంభించి అలాగ స్టార్ట్ చేశాడట. వీళ్ళు అలసిపోయి అప్పుడు దాకా నుంచొని తలకాయ పట్టుకొని రకరకాల ఆలోచన చేస్తున్న మీదట అరణ్యంలో చల్లగా కొడుతూ ఉంటే ఆయన కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళారు. దాదాపుగా 7 దాకా బండి బస్సు ప్రయాణం చేస్తూనే ఉంది. 4 అయిపోయింది, ప్రయాణం చేస్తూనే ఉంది. 5 పిసి తెల్లతా ఉండగా అందరూ కళ్ళు తెచ్చి చూస్తే బస్సు ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉందంట. బస్సు ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉందంట బస్సు. ఏంట్రా బస్సు ఎక్కడనే ఉంది, ఇంజిన్ ఆగలేదు, మరి ఒక్కసారి కూడా ఆగినట్టు అర్థం కాలేదు. బస్సు ఎంతసేపు ప్రయాణం చేసి కూడా మనం బయలుదేరినప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండే బస్సు అంటే వాడంటే రోలింగ్ డ్రైవర్ అంట. ఏ డ్రైవరు చెప్పండి అమ్మా, ఏ డ్రైవరు? రోలింగ్ డ్రైవర్. స్ట్రైట్ గా ముందుకు వెళ్ళడం, కొద్ది దూరం ముందుకు నడుపుతాడు బుర్రు అని, మళ్ళీ కొద్ది దూరం ఎంత ముందుకు నడుపుతాడో అంటున్నాడు. రాత్రి అంతా ఏం చేస్తున్నాడు అంటే ముందుకు నడుపుతున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు వాడికి అర్థాలో సాఫీగా ముందుకు వెళ్తుందా. మళ్ళీ ఇంతసేపు ప్రయాణం చేసి తెల్లారి పంపితే ఎక్కడ ఉన్నది, అక్కడే ఉంది. ఒరే బాబు అందరూ తల కొట్టుకున్నారు, అనవసరం ఇంటికి ఇచ్చేవాడా ఉండ అక్కడ ఉన్న షిప్లో కొనుక్కొని నిద్రపోయేవాడు. ఓ రకంగా కొంతమంది ప్రారంభించిన దగ్గరే ఉంటారు, కానీ జనం చూసేదానికి మాత్రం ఎలా ఉంటుందంటే బిల్డప్ ప్రయాణం చేస్తానంటే. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి, అర్థం అవుతుందా అందరికీ? ప్రారంభించిన దగ్గర ఆగిపోయాము, ప్రారంభించిన దగ్గర వెనక్కి వెళ్ళాము. ఇశ్రాయేలీయులు ప్రారంభించిన దగ్గర నుంచి ఎటు చూస్తున్నారట, ఐగుప్తుల నుంచి బయలుదేరిన దగ్గర నుంచి. యానాది యాత్రలు అయితే ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ భ్రమ, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ విధానం అంతా ఏం మీద ఉందంటే వెనక్కి వెనక్కి వెనక్కి. వాక్యం చెప్తుంది కదా, ఒకడు కానీ ఇదిగో వచ్చేవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు, ఆలస్యం చేయకుండా మన ప్రభు వస్తున్నాడు. ఆయన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ అతడు వెనుక తీస్తే అతని యందు ఆత్మకు సంతోషం లేదు. ఇప్పుడు చెప్పండి, రాత్రంతా ప్రయాణం చేసి బాగుంది అనుకున్నారు, కానీ అది ఎన్నున్నారు, గుండెల్లో మళ్ళీ రాయి పట్టినట్టు అయింది.
ప్రయాణం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు పెద్ద బండ పడింది ఇప్పుడు హృదయంలో. ఎందుకు ఇంత ప్రయాణం చేసి వచ్చామనుకున్న ఏడున్నారు అనండి, ఆడే ఉన్నారు అని ఏడున్నారు, ఏడా బయలుదేరింది కాదు. కొంతమంది అంతే, ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాను, ఎలా ఉన్నాను బట్టి అలానే ఉన్నా, ఎప్పుడైనా ఎలా ఉన్నాను అలాగే ఉన్నా. మార్పు నందుదురు కాక. చెప్పండి గట్టిగా. ఎవడైనా వెనక్కి తీస్తే అతని నందు నా ఆత్మకి ఏమీ లేదు, సంతోషం లేదు. అంతేకాదు వెనక్కి తీసిన వాళ్ళు నశిస్తారని చెప్పాడు. అక్కడ బైబిల్ ఉందా? 10వ అధ్యాయంలో 39వ వచనం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనం నశించుటకు వెనకకి వారం కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. చెప్పండి కూడా దేవుడికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని చదివిన వెనుక తీసేవాడిని ఆత్మలో సంతోషం లేదు, వెనుక తీసేవాడిని నా ఆత్మకు సంతోషం లేదని చెప్పాడు. అలా వెనుక తీస్తే నశిస్తాడని చెప్పాడు. దేవుని ఆత్మని ఎందాక దుఃఖ పెడతాం. అలా ప్రయాణం చేసిన నశించడానికే నువ్వు ప్రయాణం అంటున్నాడు. మనము నశించుటకు వెనుక తీయవారు కాక విశ్వాసం, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాం. అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు ప్రభు. త్వరగా దేవుని వాక్యాన్ని చూడండి. లూకా సువార్త. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడాలని ప్రేమతో నీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. 9వ అధ్యాయం 62వ వచనం. 9వ అధ్యాయం 62వ వచనం. నాగట్టి మీద యేసు నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎప్పుడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. పక్కన వాళ్ళకి చెప్పండి, ఒకసారి ముగించుకుందామని చెప్పండి. పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి, ముగించుకుందాం ఈ మాట వినమని చెప్పండి. నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మన ప్రయాణం, మన గురి, మన పరుగు అంత వ్యర్థం అవ్వచ్చప్పుడు వెనక చూడకూడదని అందుకే చెప్పాడు పౌలు గారు. వెనక ఉన్న విషయాలు మర్చిపోవాలని చెప్పాడు, వెనక ఉన్న సంగతులు మర్చిపోవాలని చెప్పాడు. ఎనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కోసం ప్రయాణం, పరుగు కొనసాగాలని చెప్పాడు. తన లక్ష్య సాధనలో తన పరుగు వెనక తిరగని వాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు మన ముందున్నాడు. హల్లెలూయా, చెప్పండి కదా, హల్లెలూయా. ఆయనకి అవమానం వచ్చిన, నిందలు వచ్చిన, హేళన చేసిన, కట్టిన కఠోరమైన శిలువ భారాన్ని ఆయన మీద మోపిన వెనక్కి తిరగలేదు. ఆయన లక్ష్యం శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి, తన అమూల్య రక్తాన్ని కాల్చి, ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఇచ్చి, ఆయన కాల్చిన పవిత్ర రక్తంలో నీతినిచ్చి, ఆయన పొందిన శిలువ మరణంలో నిత్య జీవం ఇవ్వటమే ఆయన యొక్క గురి. ప్రాణం పోయేదాకా వెనక్కి తిరగలేదు. మన ప్రభువుని ముందు పెట్టుకొని కొనసాగుదాం. ఉదయం కూడా చెప్పాను, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ, వెనక్కి తిరిగిన ఇశ్రాయేలు వైపు కాదు, వెనక్కి తిరిగిన ఎఫ్రాయిము వైపు కాదు, వెనక్కి తిరిగిన లోకవాణి వైపు కాదు, కొత్త నిబంధన గ్రంథంలో వెనక్కి తిరిగిన దేవ వైపు కాదు. ఇక లోకాన్ని స్నేహించి దేవ వెనుకకు తిరిగాడని రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అనేక మంది ప్రభువును వెంబడించి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు కఠినంగా ఉన్నప్పుడు, ఆయన బోధ కఠినంగా ఉన్నప్పుడు, అయ్యో ఈ మాట ఎవడు వినగలడు అని, ఆ తర్వాత మరి ఎన్నడూ ఆయనను మరి వెనుక తీసి వెంబడించలేదని రాయబడింది. 6 అనండి, 6 యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఏం కనపడుతుంది కదా? 666. ఏ 6 ఏంటో అది సాధారణ ముద్ర అంట. వెనక్కి తిరిగిన వాళ్ళు ఏ ముద్రలో పడతారు? అర్థం కాలేదా? 6:66లో వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి ఎన్నడూ, చెప్పండి, వారు మరి ఎన్నడూ
ఒకవేళ మార్పు వచ్చి వెంబడించారు అనుకోవడానికి అవకాశం లేదని చెప్పడానికి ప్రభు విషయం చెప్పాడు. అలా వెనక్కి తీసిన వాళ్ళు మళ్ళీ వెంబడించలేదండి. ఆయన 6వ అధ్యాయం 66వ వచనం చదవండి. అప్పటి నుండి అంటే యేసు కఠినంగా మాట్లాడినప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు అయ్యా ఏంటయ్యా వినపడేదారు చదువుతున్నా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఎడు తీసి మళ్ళీ చదువు అయ్యా ఎడు తీశారు చెప్తున్నా. ఎటు చూశారమ్మా? ఎటు తీశారు? వెనుకకు తీసి. మరి అన్నాడు ఆయనను వెంబడిస్తే ఒక అవకాశం ఉండేదేమో, కానీ వెంబడించాలి. మళ్ళీ పశ్చాత్తాపడాల, మళ్ళీ మనసు పొందాల, పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించినట్టు నడవడానికి ఇష్టపడాల. చాలాసార్లు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. హృదయం కంటిన్యూ చేసుకొని దుష్ట హృదయం చొప్పున వెనక్కి తీసేవారంగా ఉంటే ఇది వాక్యం చెబుతుంది. నశించడానికి, దేవుడిని దుఃఖపెట్టడానికి, దేవునికి ద్రోహం చేయడానికి మనం కనబడిన వారు అవుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా గురిలో నేను పరిగెడుతున్న, నా గురిలో నేను పొందాలని ప్రయాసపడుతున్న నా పరుగులో వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసం వెగిరపడుతున్నాను. దేవుడు ఔన్నత్యమైన కృప, పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ మెండుగా దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్క నిమిషం ముందే ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులకు మరి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని సేవకులు మరి ముందుకు తీసుకువెళ్తారు. స్తోత్రమయ్యా ప్రభువా, వందనాలు. అపోస్తలుడైన పౌలును మా ముందుంచి తన ముందున్నటువంటి బహుమానం మీరు తన కొరకు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన బహుమానం పొందడానికి గురి అందుకు పరిగెట్టే తన పరుగులో వెనక్కి తిరగలేదు, వెనక్కి చూడలేదు, వెనక వాటిని మర్చిపోయాడు. ప్రార్థన చేసుకున్నాం. ఏ రోజైతే నువ్వు మారు మనసు పొందావు, ఆ రోజు ఏ రోజైతే నువ్వు బాప్తిస్మం తీసుకొని ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఈ యాత్రను మొదలుపెట్టావు, ఆ రోజు నీ ఆత్మీయ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో నీ గురి ఏంటో తెలుసా? పరలోకం చేరటమే నీ గురి. ఈ ప్రయాణం పరుగులు చేయాలని పౌలు చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ ఆత్మీయ పరుగు ముందుకు కొనసాగాలంటే వెనక ఉన్న వాటిని తప్పనిసరిగా నువ్వు మరిచేవారి మరువాలి. వాటిని కానీ నువ్వు మరవకపోతే, వెనుకున్న వాటిని కానీ నువ్వు విడిచిపెట్టకపోతే అవి నిన్ను వెనక్కి లాగుతాయి. వెనక ఉన్నవి నిన్ను ఆకర్షిస్తే, వెనక ఉన్నవి నిన్ను పిలుస్తూ ఉంటే, వెనక ఉన్నవి నిన్ను నీ ప్రయాణాన్ని ఆటంకపరుస్తూ ఉంటే నువ్వు ముందుకు సాగలేవు, గురి ఎందుకు చేరలేవు. నువ్వు బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు కొంతమందిని వారు ఎలాగా వెనకబడిపోయి నశించిపోయారో దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకి ఎత్తి చూపాడు. మొదటగా లోతు భార్య గురించి ఎత్తి చూపాడు. ఆమె వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. అరణ్యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తు వైపు చూసి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. వీళ్ళరా యుద్ధకాలంలో ఎఫ్రాయిం సంతతి వారు కూడా వెనుకకు తిరిగిపోయి ఓటమి పాలైపోయారు. కీర్తన గ్రంథంలో వారు వెనుకకు తిరిగినందున ద్రోహులు ఇరిగని రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథంలో వారు ముందుకు సాగక వెనుకకు తీసినందున వారి తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున, ఆలోచన చొప్పున, హృదయ కాఠిన్యము చొప్పున వారు వెనుకకు తీశారు అని రాయబడి ఉంది. ఇన్ని వచనాలను దేవుడు ఎత్తిపట్టింది ఎందుకో తెలుసా? ఆఖరిగా చెప్పాడు ఆయన, నువ్వు వెనక్కి తీస్తే నా ఆత్మకు సంతోషం అర్థం. అయినా నువ్వు వెనక్కి తీస్తే
నీ ఆత్మ నశించిపోతుంది అని సెలవిచ్చాడు. నశించుటకు మనం వెనుకకు తిరిగి వాళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ యాత్రలో ఎన్నడూ వెనుకకు చూడకూడదు, వెనుకకు తిరగకూడదు, వెనుక తీయకూడదు, వెనక పడకూడదు, వెనుకకు వెళ్ళకూడదు. ముందుకే, గురి యుద్ధకే నువ్వు సాగి వెళ్ళాలి, ముందుకు నడవాలి. నువ్వు నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని ఆఖరుగా 666 ముద్రలు అంటే ఏంటో మరి మనకు అర్థమైంది. అప్పటి నుండి అనేకులు వెనుక తీసి మరి అన్నాడు ఆయన వెంబడించలేడు. నువ్వు వెనక తీస్తే ఆయన వెంబడించలేవు. తీర్మానం చేసుకో. ఇప్పటికే ఏ విషయాల్లో వెనకబడిపోయావు, ఏ విషయాలు నేను ఆకర్షించి వెనక తట్టు తిప్పివేసి మరి ముందుకు సాగకుండా మరి బయలుదేరిన చోటనే నువ్వు నిలిచిపోయేటట్లుగా నిన్ను నిలబెట్టేసాయో విషయాలన్నీ ఈ రాత్రన్నా కానీ నువ్వు గ్రహించుకొని నీ హృదయాన్ని యోచించుకొని మరి దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని నువ్వు తప్పనిసరిగా విడిచిపెట్టాలి. వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. నువ్వు మర్చిపోవాలి, వాటిని వదిలిపెట్టాలి. అప్పుడే గురి యొద్దకు నీవు చేర్చబడగలవు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రం సమయంలో ఈ ముగింపు కూటంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం ప్రభువా. ఈ దినం వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు బహుమానము పొందవలనని గురి యుద్ధకే పొరిగించుతున్నానని పౌలు యొక్క ఆంతర్యాన్ని మా ముందు ఆవిష్కరించిన గొప్ప దేవుడు నాయన. మేము ఎందుకు వెనుక తట్టు చూడకూడదు, మేము ఎందుకు వెనుక ఉన్న వాటిని మరవాలో ప్రభువా, ఎందుకు మేము వెనుక తీయకుండా ముందుకు సాగాలో ప్రభువా, నీ వాక్యాల్లో నుండి లేఖనాల్లో నుంచి తేటగా మాకు సెలవిచ్చిన దేవుడు పోయి ఉన్నావు తండ్రి. ఎవరైనా వెనుక తీస్తే వారి యందు నా ఆత్మకు సంతోషం ఉండదని సెలవిచ్చావు. మేము ముందుకు సాగవలసిన వారంగానే ఉన్నాం, కానీ వెనుకకు వెళ్ళే వారంగా మేము ఉండకూడదు ప్రభువా. నీకు స్తోత్రం. ఇప్పటికే ఏ విషయాల్లో ఎవరెవరు ఆగిపోయి ఉన్నారో నాయన, నా తండ్రి స్తోత్రాలు, వారి హృదయంలో నీ సన్నిధిలో అవును ప్రభువా, నేను ఇక్కడ ఆగిపోయాను, నిలిచిపోయాను, నా ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగలేకున్నానని పశ్చాత్తాపడుతున్నాను. వారందరి యొక్క పాపములు, దోషములు నాయన మీరు క్షమించదే నాయన. నీ రక్తంతో కడగండి. ఇకనైనా వెనకున్నవి మరిచి సంతోషంతో ముందుకు సాగునట్లుగా సంపూర్ణమైన కృప, విడుదల యేసు నామమున ప్రతి కుటుంబానికి బిడ్డకు కలుగునుగా తండ్రి. గురి చేరు వరకు కూడా మేము ఆగిపోవడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు, వెనుకకు తిరగడానికి వీల్లేదు, వెనుకకు చూడటానికి కూడా వీల్లేదయ్యా. అసలు వెనక ఉన్న వాటిని మరచిపోయి ముందుకు గురి ఎదుగు పరిగెత్తే కృప మాకు ఇవ్వండి. విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రం చేసుకొని ఆత్మ నశింపకుండా నిత్య జీవం పొందనట్లుగా వెలిగింపబడిన వారమే ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యం వ్యతిరేక దాసుని పరిచర్యలు, వారి సంఘాలను, వారి కుటుంబాన్ని బహు విశేషమైన కృప చేత అభిషేకించి ఇంకా అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ముగింపు కూటం అత్యధిక మహిమలో మీరు జరిగించినందుకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులుగా మరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. మరి ముగింపులో నేను మీకు ముందుగానే ప్రకటన చేశాను. ఈ పరిచయం నిమిత్తం దేవుని దాసులకు సహాయార్థమై వారి పరిచర్యకు సహకారులుగా